పాలిటిక్స్ ఏదైతే ప్రతిపక్షాలు గొంతెత్తి వాళ్ళ స్కామ్లు బయట పెడుతున్నారు, వాళ్ళ బొగ్గు స్కామ్ బయట పడ్డది, ల్యాండ్ స్కామ్ బయట పడ్డది, వాళ్ళ అన్నీ కూడా బయటకు వస్తున్నాయి. కాబట్టి వాటిని డైవర్షన్ చేయడం కోసం డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ఈ ఫార్ములా రేస్ అన్నారు, లేకుంటే ఫోన్ ట్యాపింగ్ అన్నారు, వీళ్ళకి సిట్ అన్నారు, హరీష్ రావు గారికి సిట్ ఇచ్చిండ్రు, అదేవిధంగా కేటీఆర్ గారిని ఇవాళ పిలిచిండ్రు. వాళ్ళకి ఏం సీరియల్ నడిపిస్తున్నారు, అంతేం లేదు. ఒక పక్క హరీష్ అన్న కూడా ఇదో లొట్టపీస్ కేసు, ఈ కేసులో అసలుకి ఏమీ నిజాయితీ లేదు, ఆల్రెడీ కోర్టు కొట్టేసిందని చెప్పి. కానీ సజ్జనార్ మాత్రం దీనిపైన చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. లోతైన దర్యాప్తు జరుగుతుంది, కంటిన్యూ మళ్ళీ సిట్లు పిలిచే దర్యాప్తుకే కదా, దర్యాప్తు చేయమని అంటున్నాం. ఆ సిట్ అని వేసుకుంటే దర్యాప్తుకే పిలుస్తున్నారు కదా, తేల్చింది ఏం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టుది ఆ విధంగానే కేసీఆర్ సార్ని ఇబ్బంది పెట్టినారు, ప్రతిపక్షాలు గొంతెత్తరుస్తే ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సిట్టే వేసిండ్రు కదా, దర్యాప్తుకే వీళ్ళు వెళ్ళనే బట్టి మేము రామంటలేను కదా, వెళ్ళిండ్రు కదా. హరీష్ రావు గారి మీద సిట్ వేస్తే హరీష్ రావు గారు వెళ్ళినారు దర్యాప్తునకు, కేటీఆర్ గారు వేస్తే ఇవాళ న్యాయస్థానం మీద గౌరవం ఉంది కాబట్టి, తప్పకుండా చట్టం మీద గౌరవం ఉంది కాబట్టి కేటీఆర్ గారు కూడా వెళ్ళినారు. దర్యాప్తు చేయమని అంటున్నాం. ఏం తేలుస్తున్నారు, ఓన్లీ సీరియల్ లెక్క నడిపిస్తున్నారు, అంతే కదా. వాళ్ళు తేల్చింది ఏం లేదు. తప్పు చేయనంత వరకు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. 10 సంవత్సరాల కమిట్మెంట్తో పనిచేసిండ్రు, ప్రజలకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు అందించినాం. మేమేం అడుగుతున్నాం, 6 గ్యారంటీలు ఇచ్చిండ్రు, అదేవిధంగా 420 హామీలు ఇచ్చిండ్రు. మా అక్క చెల్లెలను కోటీశ్వరులను చేస్తూ ఉన్నారు. గవర్నమెంట్ మీద పని పెట్టుండ్రి, అక్కడ పని చేయండి, అభివృద్ధి చేయండి. అదంతా మర్చిపోయి అదంతా డైవర్షన్ చేయడానికి, ఎలక్షన్లు వచ్చినాయి, మున్సిపల్ ఎలక్షన్స్, అక్కడ డైవర్షన్ చేయడానికి ఏం చేస్తున్నారు, సిట్ అని చెప్పి నాయకులను ఇబ్బంది పెట్టే ప్రయత్నమే చేస్తూ ఉన్నారు. సో ఏంది ఇది 2 రోజుల క్రితం చూసినాం, దృష్టి మళ్లించే డైవర్షన్ డ్రామాలు, రేవంత్ రెడ్డి గారి డైవర్షన్ డ్రామాలు. తెలంగాణ ప్రజల దృష్టి మళ్లించడానికి, మీడియా దృష్టి మళ్లించడానికి, మంత్రుల మధ్య తాకులాటలు పెట్టి, కొట్లాటలు పెట్టి, వాళ్ళు ఐక్యమత్యం కాకుండా, రేవంత్ రెడ్డిని నిలదీయకుండా, రేవంత్ రెడ్డిని ప్రశ్నించకుండా చేస్తున్నటువంటి కుట్రలను ప్రజలు గుర్తించకుండా ఉండడానికి, బొగ్గు గనుల మసి ప్రజలకు కనిపించకుండా ఉండడానికి, బామ్మర్దికి ఇచ్చినటువంటి కాంట్రాక్ట్ల సంగతి ప్రజలు ఆలోచించకుండా ఉండడానికి ఇగో ఇట్లాంటి డైవర్షన్ డ్రామాలు, అటెన్షన్ డైవర్షన్ డ్రామాలు ప్రజలకు అర్థం కాదా, మంత్రులకు అర్థం కాదా, మీడియాకు అర్థం కాదా? అంత ఎడ్డిగుడ్డి జమానానా రేవంత్ రెడ్డి గారు? అంత మూర్ఖత్వంగా, అంత ఆలోచన రహితంగా మీరు ఎట్లుంటారు? మీ 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 ఎత్తుగడలు, మీ కుట్రలు ఇవన్నీ పటాపంచలు. ఇది సాక్షులుగా పిలిచినామని అక్కడ చెప్తారు, లోపల ఏం లేదంటారు, బయటకు వచ్చినాక విచారణ చేసిండ్రంటారు, లీకులు ఇస్తారు, పెంపుడు మీడియా ఓహో ఓహో అంటుంది. ఇంత గట్టిగా ప్రశ్నించిండ్రు, అంత గట్టిగా ప్రశ్నించిండ్రు అని చెప్తుంది. చూస్తున్నారు కథనాలన్నీ. ఎవరి చేతుల ఎవడేలుతున్నాడు రో తెలంగాణ అని మళ్ళీ ప్రజలు పాడుకునేటువంటి పరిస్థితి దాపురించింది తెలంగాణలో. పాలన మాది కాదు, ఇది తెలంగాణ ప్రజల పాలన కాదు, ఇది ప్రజాప్రభుత్వం కాదు. తెలంగాణ ప్రజలకు ద్రోహం చేస్తున్న ప్రభుత్వము, తెలంగాణ ప్రజలను వంచిస్తున్న ప్రభుత్వము, తెలంగాణ ప్రజలను నిండా ముంచిన ప్రభుత్వము. ఒక్కరిని ఇద్దరిని కాదు, మహిళల్ని ముంచింది కాంగ్రెస్ ప్రభుత్వము, తాత అవ్వల్ని ముంచింది కాంగ్రెస్ ప్రభుత్వము, ఒంటరి మహిళను ముంచింది కాంగ్రెస్ ప్రభుత్వము, బీడీ కార్మికులను ముంచింది కాంగ్రెస్ ప్రభుత్వము, వృత్తి పని వాళ్ళను, గీత కార్మికులను, నేత కార్మికులను, సమస్త వర్గాలని, సబ్బండ వర్గాలని ముంచి మోసం చేసినటువంటి డోకాబాజీ కాంగ్రెస్ను ఎండగడతాం, నిలదీస్తాం, ప్రశ్నిస్తాం. కేసులు మాకు లెక్కలోవే కాదు. కేసులకు భయపడితే కేసీఆర్ గారు మరి వాళ్ళ తెలంగాణ రాష్ట్రం ఉంటుండేనా? ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వ్యవహారంలో హరీష్ రావు గారు, తర్వాత కేటీఆర్ గారు, నెక్స్ట్ కేసీఆర్ గారికే నోటీసులు రాబోతున్నాయి అనే వార్తలు వినిపిస్తున్నాయి. అండ్ దానికి సంబంధించి ఒక ట్వీట్ కూడా సజ్జనార్ చేసిన పరిస్థితి, లోతైన విచారణ జరుగుతుంది, ఎవరినైనా పిలవచ్చు అనేది. ఇది లోతైనదో లోపాయికారి ప్రభుత్వంతో లొంగుబాటు, రేవంత్ సర్కార్తోని లోపాయికారి లొంగుబాటో మరి లోతైన ఇదో ప్రజలకు తెలియదా? కొత్తగా పిలుస్తారా కేసీఆర్ గారిని? కాళేశ్వరం పేరుతో విలువలేరా? కాళేశ్వరం మీద చేసిన దుష్ప్రచారం తెలంగాణ ప్రజలకు తెలియదా? 96 లక్షలతో నిర్మాణం పూర్తయినటువంటి కాళేశ్వరంను 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని వాగుతారు, ఇప్పటికీ కూడా వాగుతారు వీళ్ళు. ఎట్లా? ఏమన్నా దాంట్లో ఇది ఉన్నదా? సరే, వీళ్ళు మాట్లాడితే మాట్లాడిండ్రు, పాపం పప్పు అంటారు అందరూ. నేను బాధపడేదాన్ని, రాహుల్ గాంధీ గారిని పప్పు అంటే అయ్యో అట్లా అనద్దు కదా, జాతీయ నాయకుడు కదా అని చెప్పేసి, మరి గాంధీల కుటుంబం కదా అనుకునేది. నిజంగా పప్పు అని ఆయన్నే ప్రూవ్ చేసుకుంటాడు, రాసిస్తే చదివిపోతాడు. 1,00,000 కోట్ల అవినీతి జరిగింది కాళేశ్వరంలో అంటాడు. మరి దానికి అంచనా వ్యయం ఎంత, పెరిగిన అంచనా ఎంత, ఖర్చు అయింది ఎంత తెలుసుకొని ఎంత జరిగి ఉంటుంది
అట్లా మాట్లాడాలి కదా. 96,000 కోట్ల దాంట్లో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందంటే ఎక్కడన్నా ఉన్నదా? పిల్లని రేవంత్ రెడ్డి గారికి పిల్లనిచ్చిన మామనే స్వయాన అన్నాడు కదా. ఏం పిచ్చాయా ఇది, ఏం పిచ్చి మాటలు. 96 కోట్లతో నిర్మాణం పూర్తయిన ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి ఎట్లా జరుగుతుంది, మాట్లాడడానికి ఇంతనన్ను ఉండాలని ఆయననే అన్నాడు. కేటీఆర్ గారు అన్నట్టు ఇది ఒక డైలీ ఎపిసోడేనా సిట్ విచారణ అనేది? ఋతురాగాలు ఇవి. ఏ ఋతువులు ఆ పాట ఋతువుకు తగ్గట్టుగా అన్ని కాలాలు, ఒక ఋతువు అని కాదు, 6 ఋతువులు ఈ రాగాలు తీస్తూనే ఉంటాడు రేవంత్ రెడ్డి. 6 ఋతువులు కూడా 12 నెలలు, 6 ఋతువులు 12 నెలలు ఈ రాగాలు రేవంత్ రెడ్డి గారు తీస్తూనే ఉంటాడు. ధారావాహిక డైలీ సీరియల్ లాగా. ఇగో అగో పులే అంటే ఇగో తోక, అగో పాము అంటే ఇగో తోక, పడిగే పాము అంటే పడిగే, పూల అంటే తోక. ఇది వాళ్ళ వ్యవహారం. ఆడు ఉన్నది ఏం లేదు. పిలవలేదా? కేసీఆర్ గారిని పిలిచింది కదా కాళేశ్వరం మీద. కూలేశ్వరం అయిందని దుష్ప్రచారం చేస్తూ గంధమలకు శంకుస్థాపన చేస్తాడు. కూలేశ్వరం అయిందని దుష్ప్రచారం చేస్తూ, కట్టడమైంది కూలడమైందని దుష్ప్రచారం చేస్తూ రేవంత్ రెడ్డి గారే స్వయంగా మరి ఆ నీళ్ళనే హైదరాబాద్ మూసి ప్రక్షాళనకు తీసుకొస్తా అంటాడు. ఆ నీళ్ళనే పంటలకు కొండా సురేఖ గారు వదిలిపెడతారు. ఆ నీళ్ళతోనే నిజాం సాగర్ నిండుతుంది. ఆ నీళ్ళతోనే శ్రీరామ్ సాగర్ నిండుతుంది. ఆ నీళ్ళతోనే చెరువులన్నీ మత్తళ్ళు దుంకుతాయి. ఆ నీళ్ళతోనే వాగులు నిండుగా వారుతాయి మండు వేసవిలో. అంత చక్కటి తెలంగాణ జీవధార కాళేశ్వరాన్ని దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు కదా. ఇది పరిస్థితి. ఇప్పుడు కేసీఆర్ని కూడా టార్గెట్ చేస్తున్నారు ఫోన్ ట్యాపింగ్. చెప్పినాం కదా, కేసీఆర్ గారైనా కేసీఆర్ గారి అడుగుజాడల్లో నడిచే మేమైనా భయపడేది లేదు. ఎప్పుడు భయపడితే కేసీఆర్ గారు కేసులకు వెనుకకు తగ్గితే తెలంగాణ రాష్ట్రమే ఉండదు. ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రే కాడు. ఎన్ని కేసులు కాలేవు, ఎన్ని నిందలు మోపలేరు, ఎంత దుర్మార్గమైన దుష్ప్రచారాలు చేయలేదు. ఈ బకపల్సిన మనిషితో ఏమవుతుంది, మగల ఉట్టింది పుబ్బర పోతుంది, పార్టీ ఉంటుందా, ఈయన లొంగకుండా ఉంటాడా? పదవుల కోసమే, మంత్రి పదవి కోసమే, పదవులు ఇట్లా గడ్డిపోసల్లో కిడిచేయచ్చిన ఆయనకు పదవులు అవసరమా? పదవులు లెక్కన స్పష్టంగా చెప్పిండు కదా ఆయన. పాలక పక్షమా ప్రతిపక్షమా కాదు, మాది ప్రజల పక్షం. ఏ పాత్ర ఇస్తే ఆ పాత్ర పోషించాల్సిందే. ప్రతిపక్షంలో ప్రజల పక్షమై మా గొంతుక వినిపిస్తున్నాం. ప్రతిపక్షంలో ప్రజల పక్షమై మేము ప్రశ్నిస్తూనే ఉన్నాం. ప్రతిపక్షంలో ప్రజల పక్షమై కాంగ్రెస్ని ఎండగడుతూనే ఉన్నాం. ఇది మా విధానం. జంకేది లేదు, గొంకేది లేదు. ప్రజల పక్షమై మాట ఆపేది లేదు. అసలు మీరు మీ ఉండే ప్లేసెస్లో ప్రజల సమస్యల గురించి పోరాడే పరిస్థితి ఉందా, లేదంటే మీ అధినేతలందరినీ సిట్టు విచారణ పిలుస్తుంటే దాన్ని నిరసన వ్యక్తం చేసే పనిలో పడ్డారా? ఇది షిట్టులాగా అయిపోయింది తెలంగాణ అంతా కూడా. షిట్టి చేస్తున్నాడు, చెండాలం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ప్రజల సమస్యలన్నీ గాలికి వదిలేసి కేవలం బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద పడ్డాడు. ఏమంటారు, అడ్మినిస్ట్రేషన్ గాలికి వదిలేసిండ్రు, భద్రతను గాలికి వదిలేసిండ్రు. రాష్ట్రం అంతటా కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా ఆగమవుతున్నారు. ఎక్కడ చూస్తే అక్కడ క్రైమ్ రేట్స్ పెరిగిపోతున్నాయి. డే లైట్స్లో మర్డర్లు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి, దొంగతనాలు జరుగుతున్నాయి. కానీ పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందంటే తెలంగాణ భవన్ చుట్టూ బీఆర్ఎస్ పార్టీ నాయకులని బయటికి పోకుండా ఆపడానికి పనిచేస్తున్నారు. లేదంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద దాడి చేస్తారని వాళ్ళకి సెక్యూరిటీ ఇస్తున్నారు. ఇదే నడుస్తుంది తప్ప రాష్ట్రంలో ఇంకా ఏం జరగట్లేదు. ప్రజల సమస్యల గురించి మేము ఎట్లయితే పోరాడుతున్నాం, ఇది కూడా ఒక పోరాటమే. ఎందుకంటే అక్రమ కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి దాన్ని అడ్డుకోవడానికి ఈరోజు భవన్లో కేటీఆర్ గారికి ఏదైతే నోటీస్ ఇచ్చారో మొన్న హరీష్ రావు గారికి, ఈరోజు కేటీఆర్ గారికి, దానిని నిరసిస్తూ వారికి మద్దతు తెలపడానికి మేము భవన్కి రావడం జరిగింది. ఖచ్చితంగా వారు ఈరోజు మాకేమనిపిస్తుందంటే సిట్టు విచారణలో అధికారులకు చెమటలు పడతాయి. మా కేటీఆర్ గారు వారిని ప్రశ్నిస్తే, ఎందుకంటే లాస్ట్ టైం హరీష్ రావు గారు కూడా అదే చెప్పినారు, మేము అడిగిన ప్రశ్నలకు వాళ్ళ దగ్గర సమాధానం లేదు. ఇప్పుడు ప్రభుత్వంలో కూడా ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది, నా ఫోన్ ట్యాపింగ్ కూడా జరుగుతుందని చెప్పేసి వారు కూడా కొన్ని సందర్భాలలో చెప్పారు. అండ్ ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగేది ఏదైనా ఉంటే అది ఏ ప్రభుత్వంలో అయినా జరుగుతుంది. అది కేవలం రాష్ట్ర భద్రతను దృష్టిలో పెట్టుకొని ఎక్కడైనా ఏదైనా ఇన్సిడెంట్స్ జరుగుతాయా, కొన్ని సెన్సిటివ్ ఉన్న దగ్గర, లేదంటే కొంతమంది సస్పెక్ట్ చేసే వాళ్ళని ఫోన్ ట్యాపింగ్ చేసి దాన్ని అరికట్టే ప్రయత్నమే చేస్తారు తప్ప పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి విని దాన్ని ఏదో చేయాలనేది ఎవరికి ఏ ఇంటెన్షన్ ఉండదు. అండ్ వారు రాష్ట్ర ఒక ముఖ్యమంత్రి అంటే మన మాజీ ముఖ్యమంత్రి గారు చాలా బిజీగా ఉంటారు. రాష్ట్ర ప్రజల గురించి నిరంతరం ఆలోచించే ఒక విజనరీ లీడర్. అంటే ఆయన నిద్రలో కూడా ప్రజలకు ఏం చేయాలన్న ఆలోచనతోనే పనిచేస్తూ ఉంటారు. సో వారికి ఫోన్లు వినే అంత సమయం ఉండదు, అంత చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి అవసరమేమో కానీ మాకు అవసరం లేదు. మేము కేవలం రాష్ట్ర భద్రత గురించే ఫోన్ ట్యాపింగ్, అది కూడా డిపార్ట్మెంట్ పరంగా లీగల్గా ఏదైతే ప్రొసీడింగ్స్ ఉంటుందో ఆ ప్రకారమే వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ అనేది చేసి ఉండొచ్చేమో. కానీ
పొలిటికల్గా దానికి సంబంధం ఉండదు. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇప్పుడు హోమ్ డిపార్ట్మెంట్ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. రాష్ట్రంలో ఇట్లా జరుగుతుందని చెప్పేసి పోలీస్ శాఖ వెళ్ళి వారికి ఒక వివరణ కొన్ని అంశాల గురించి చెప్తూ ఉంటుంది. సో రేవంత్ రెడ్డి గారికి లా అండ్ ఆర్డర్ గురించి తెలియదు కాబట్టి మీకు తెలుసు ఏం చేయాలో, మీరు ప్రొసీడ్ అవ్వండి అని చెప్తారు. గతంలో కూడా గదే జరిగింది. ఏదున్నా కూడా కేసీఆర్ గారి దగ్గరికి హోమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి పలానా చోట్ల కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి, దాన్ని అరికట్టాలంటే ఇవి చేయాల్సిందే అని అంటే మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేయండి అని చెప్తారు. అంతేగాని వ్యక్తిగత జీవితాలలోకి పోయి ఫోన్లు వినండి, దానివల్ల మనకు పొలిటికల్గా ఏదైనా వస్తుంది, పార్టీ పరంగా లాభం అవుతుంది అని చెప్పేసి ఎవరు కూడా చెప్పరు. అంత అవసరం బీఆర్ఎస్ పార్టీ లేదు. ఎందుకంటే 10 ఏళ్ల పాటు ప్రజలలో ఉండి ప్రజలకి మంచి చేసి 2 టైమ్స్ గెలిచామో తప్ప ఎక్కడ కూడా ఇట్లాంటి చిల్లరేసాలు వేసి గెలవలేదు. 2 years నుంచి ఏం జరుగుతున్నది, వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులే కొట్లాడుకుంటున్నారు. ఇప్పుడు రీసెంట్గా ఈ హరీష్ రావు గారికి నోటీస్ ఇవ్వకంటే ముందు నుంచే మనం చూడొచ్చు మంత్రుల మధ్యలో గొడవలు అవుతున్నాయి. దాన్ని కప్పిపుచ్చడానికి ఒక స్కామ్ బయటపడితే దాన్ని హరీష్ రావు గారు ఎక్స్పోజ్ చేసి సిట్టు పేరుతోని నోటీస్ ఇచ్చిండ్రు. ఆ నెక్స్ట్ డే సిబిఐ ఎంక్వైరీ చేయాలి ఖచ్చితంగా దీని మీద అని కేటీఆర్ గారు అంటే వారికి ఒక నోటీస్ ఇచ్చారు. గతంలో కూడా ఫార్ములా ఈ రేస్ మీద వారికి నోటీస్ ఇవ్వడం జరిగింది. దాంట్లో కూడా ఎక్కడ ఒక్క ఆధారం కూడా చూపించలేదు జరిగింది, అక్రమంగా డబ్బులు వీళ్ళు దోచుకున్నారని ఎక్కడ చూపించలేదు. కాళేశ్వరం కమిషన్ అన్నారు, అక్కడ కూడా ఎటువంటి ఆరోపణ చేసిరు తప్ప ఇక్కడ నిరూపించలేదు. ఈ ఫోన్ ట్యాపింగ్ కూడా గదే జరుగుతుంది. సో కొత్తగా ఉండేది ఏం లేదు. ఇప్పుడు వచ్చే మున్సిపల్ ఎలక్షన్స్ని మేము ప్రజల దగ్గరికి పోవద్దు, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న లెక్కలన్నీ కూడా ఎక్కడికక్కడ ఎండగడుతున్నాము. అండ్ రీసెంట్గా ఏ మంత్రులు ఏ ఎమ్మెల్యేలు ప్రజలలో తిరిగేటప్పుడు చాలా వ్యతిరేకత కూడగట్టుకుంటారు. అవన్నీ కూడా డైవర్ట్ కావడానికి ఇవన్నీ చిల్లరేషాలు వేస్తున్నారు అనేది మాత్రం క్లియర్గా కనిపిస్తుంది. మీరేమో కేసు చిల్లరేషం అంటారు, సిట్టు పుట్టు షెట్ అంటారు, కానీ సజ్జనార్ మాత్రం ఈ విషయంలో చాలా సీరియస్గానే ఒక ట్వీట్ చేసిన సందర్భం చూస్తున్నాం. లోతైన విచారణ జరుగుతుంది, ఎవరిని ఎన్నిసార్లైనా విచారణకు పిలిచే పరిస్థితి ఉంటుంది. కేసులో సీరియస్నెస్ లేకపోతే ఒక అధికారి, ఒక కమిషనర్గా ఉండే వ్యక్తి ట్వీట్ చేసిన పరిస్థితి చేసిండ్రు అనేది క్లియర్గా కనిపిస్తుంది. రాష్ట్రంలో చాలా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. మరి అవన్నీ వదిలేసి ఒక్క అంశం మీదనే ఫోన్ ట్యాపింగ్ అంశం ఒక్కటే కనిపిస్తుందా అధికారులకి? ఇంకా వేరే ఏ అంశం కూడా కనిపించట్లేదా? రాష్ట్రంలో ఇప్పుడు వాళ్ళ పార్టీకి సంబంధించిన, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక మంత్రి కూతురే స్వయంగా ఇవన్నీ జరుగుతున్నాయి, మా ఇండ్లకి గన్నులు తీసుకొచ్చి మా మీద పెట్టి బెదిరించి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి మీడియా పరంగా ఆమె ఆరోపణ చేసింది. మరి అప్పుడు మహిళా భద్రత కనిపించలేదా? అంటే ఒక మహిళా నాయకురాలు మీదనే కదా ఇట్లాంటి దాడులు జరిగినాయి. మళ్ళీ అప్పుడు సజ్జనార్ గారు రెస్పాండ్ కాలేదు? సజ్జనార్ గారి ప్లేస్లో ఇంకా గతంలో ఉన్న అధికారులు ఎందుకు రెస్పాండ్ కాలేదు? ఇప్పుడేదో కొంతమందిని మెప్పించడానికి, ఇంప్రెస్ చేయడానికి, ఇంకేదో ఆశించడానికి ఇవన్నీ చేస్తున్నట్టు క్లియర్గా కనిపిస్తుంది. కానీ నిజంగా ప్రజల గురించి వాళ్ళు తెలంగాణ ప్రజల భద్రత గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారంటే అక్కడ చాలా అంశాలు ఉన్నాయి, చాలా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి, చాలా క్రైమ్ రేట్స్ జరుగుతున్నాయి. గతంలో ప్రియాంక ఎవరైతే ఒకటి నిర్భయ కేసు అయిందో, దిశ కేసు, అప్పుడు వీరు ఎంత చక్కగా ఉండే, అంటే ఎక్కడ కూడా ఒక పార్టీకి పనిచేసినట్టు కనిపించలేదు ఆయన. ఇప్పుడు అవుట్ రేట్గా కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నట్టు కనిపిస్తుంది, క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ ఇంకా మోర్ ఓవర్ ఒక ఇష్యూ ఏందనంటే ఒక దొంగ మాటలు వింటున్నారు. ఒక ఆఫీసర్, ఒక సిపి గారు, డీజీపీ గారు, ఆయన మీద వాళ్ళే స్వయంగా రీసెంట్గా కొన్ని మీడియా ఛానల్కి రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రికి ఇన్ని గణం కేసులు లేవు అని చెప్పేసి ఒక రిపోర్ట్ ఇచ్చిర్రు. ఏ ముఖ్యమంత్రికి లేదు, అన్ని క్రిమినల్ కేసెస్ ఉన్నాయి రేవంత్ రెడ్డి గారి మీద. ఆ క్రిమినల్ మాటలు పట్టుకొని ఈరోజు బీఆర్ఎస్ పార్టీని ప్రజలను ఇబ్బంది పెట్టి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు పడేసే బిస్కెట్లు తినుకుంటా వాళ్ళు ఇచ్చే ఇది మీద పనిచేస్తున్నారు తప్ప నిజంగా ప్రజల భద్రత గురించే వాళ్ళు ఫోకస్ పెట్టి పనిచేస్తున్నారంటే ఇన్ని ఇష్యూస్ జరిగిపోయేటివి కాదు. రీసెంట్గా మీరు చూసుకోవచ్చు, జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక మహిళ, నా మీద కాదు, నాది పక్కకు పెట్టండి, శానిటేషన్ వర్కర్ మీద రేవంత్ నగర్లో ఎగ్జాంపుల్, ఆ రోజు ఈవినింగ్ రేవంత్ రెడ్డి గారు సభకు వస్తారు రోడ్ షోకి. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ 5 o'clockకి శానిటేషన్ వర్కర్ మీద అత్యాచారం జరుగుతుంది. అక్కడ పోలీస్ శాఖ అంతా ఉంది, ఎందుకంటే ఎలక్షన్ కోడ్ కాబట్టి చాలామంది పోలీసులు ఉంటారు. మరి ఎవరి వైఫల్యం? అది ఎట్లా జరిగింది? డే లైట్లో 5 గంటలకి ఒక మహిళ శానిటేషన్ వర్కర్కే భద్రత లేనప్పుడు మరి ఏం జరుగుతుంది? ఇప్పుడు క్రైమ్ రేట్స్ పెరిగిపోతున్నాయి, సైబర్ క్రైమ్స్ పెరుగుతున్నాయి. ఇప్పుడు చాలామంది మంత్రులు, ఎమ్మెల్యేలే వాళ్ళ ఫోన్లు హ్యాక్ అవుతున్నాయి. ఏ రకంగా అవుతున్నాయి? మరి అది కూడా సమాధానం చెప్పాలి కదా.
ఇప్పుడు చాలామంది ఎమ్మెల్యేలు వివిధ పార్టీలకు సంబంధించిన వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, నా ఫోన్ హ్యాక్ అయిందని చెప్పేసి. మా పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఆరోపణ చేశారు, వేరే పార్టీకి సంబంధించిన నాయకులు కూడా, అండ్ ఈవెన్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా మా ఫోన్లో ట్యాప్ అవుతున్నాయని చెప్పేసి కొన్ని మీడియా ముఖంగా కానివ్వండి లేదంటే ఇంటర్నల్ మీటింగ్లలో చెప్పడం జరిగింది. మరి ఎట్లా జరుగుతున్నాయి? ఆ ఫోన్ ట్యాపింగ్లు మేము చేసినాం, ఇప్పుడు మేము ప్రభుత్వంలో లేం కదా. సరే గతంలో మేము ప్రభుత్వంలో ఉన్నాం, మరి ఇప్పుడు ఎవరు చేస్తున్నారు? దానికి కూడా వాళ్ళు సమాధానం చెప్పాలి కదా. ఏకపక్షంగా పోవద్దు, ఏది తప్పు ఏది నిజాలు తెలుసుకొని ఆ ప్రకారంగా వాళ్ళు చర్యలు తీసుకుంటే బాగుంటుంది. కేవలం రేవంత్ రెడ్డిని ఏదో ఇప్పుడు పవర్ ఉంది ఆయనని ఇంప్రెస్ చేయాలని పని చేస్తే రేపటి రోజున రిస్క్లో పడేటోళ్ళు మాత్రం వాళ్ళే డెఫినెట్గా. థ్యాంక్ యూ.